హాయ్ గైస్, మనకు అఖండ ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయిందో తెలుసు. అయితే బోయపాటి గారు దీన్ని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అఖండ 2 ట్రైలర్ వచ్చింది. ఒకసారి ఊహించండి, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు చెరిగేస్తే ఏమవుతుంది? ఇండస్ట్రీలో అభిమానులు ఇంకా రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. అఖండ 2 విడుదలైన తొలి రోజే 200 కోట్ల గ్రాస్. పవర్ఫుల్ డైలాగ్స్, దేవదూతలా కనిపించే బాలయ్య గారి రూపం, థియేటర్స్లో జనం అభిమానం ఆకాశమంత స్థాయిలో ఉంటుంది. ప్రతి షోకు హౌస్ఫుల్ బోర్డులు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య గారి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చాలా గట్టిగా చేస్తారు. బాలకృష్ణ గారి అభిమానులకు దేవుళ్లా కనిపిస్తారు. పొలిటికల్గా కానీ సినిమా పరంగా కానీ ఆయనకు క్రేజ్ అమాంతంగా పెరుగుతుంది. ఆయన డైలాగ్స్ టీషర్ట్స్ మీద ఇంకా ఇంటర్నెట్లో మీమ్స్గా మారుతాయి. ఫ్యాన్స్ ఆనందంతో మునిగిపోతారు. ఆనందంలో థియేటర్స్ ముందు ఇంకా లోన బాంబులు పేలుస్తారు. కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ జాములు కంట్రోల్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. అఖండ యూనివర్స్ అని కొత్తగా ట్రెండ్ మొదలవుతుంది. నిర్మాతలు భారీగా బడ్జెట్తో బాలయ్య గారితో మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అవుతారు. బోయపాటి శ్రీను గారు పాన్ ఇండియా డైరెక్టర్గా మారుతారు. బాలయ్య గారి తరువాత చేయబోయే సినిమాలకు భారీ అంచనాలు పెరుగుతాయి. ఓటీటీ డీల్స్ కోట్లల్లో సైన్ అవుతాయి. సినిమాలో బాలయ్య గారు ఒక పరమశివుడు భక్తుడిగా ఎలా ఉండాలో చూస్తాము. ఇంకా మనుషులు చేసే పనులకు కర్మ ఎలా పనిచేస్తుందో చూస్తాము. ప్రకృతితో ఎలా నడుచుకోవాలి, ఇంకా హాని చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో మనం చూస్తాము. ఈ విజయం రాజకీయంగానూ ప్రభావం చూపిస్తుంది. జనాలు ఆయనకు ఒక నాయకుడిగా మాత్రమే కాదు, ప్రజల హీరోగా కూడా చూస్తారు. ప్రమాదం అంటే బాలయ్య, పవర్ అంటే అఖండ. ఈ సినిమా విజయం కేవలం బాక్సాఫీస్ రికార్డులు కాదు, ఇది మన తెలుగు సినిమాలకు గర్వకారణం. చూశారు కదా, ఇదంతా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడంటే ఆడియన్స్కి ఇంకా ఫ్యాన్స్కి నచ్చితే. కాబట్టి ఇదంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. మీకు నెక్స్ట్ ఎలాంటి వాట్ ఇఫ్ వీడియో కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.